ఛత్తీస్గఢ్ లో మరోసారి పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కలకలం రేపాయి. నారాయణపూర్ జిల్లా అబ్బుజ్మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మరణించారు. మావోయిస్టు స్థల కాల్పుల్లో ఒక జవాన్ మృతి చెందగా 4 మావోయిస్టులు మరణించారు. మృతి చెందిన జవాన్ డీఆర్జీ బలగాలకు చెందిన హెడ్ కానిస్టేబుల్ సన్ను కరంగా పోలీసులు గుర్తించారు. కొండగావ్, నారాయణపూర్, దంతెవాడ, జగల్పూర్ జిల్లాలకు చెందిన డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో కాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో AK-47, SLR ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఛత్తీస్గఢ్ లో మరోసారి పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కలకలం రేపాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. వరలక్ష్మి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా, అదేవిధంగా దక్షిణ అబ్బుజ్మడ్ అడవులు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మావోయిస్టులకు సెంట్రల్ జోన్ గా ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఈ ప్రాంతంలో అక్కడ జవాన్లతో పాటు పోలీసులు కూడా భారీ ఎత్తున కూడా సిఆర్పీఎఫ్ జవాన్లతో పాటు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, ఆ రాష్ట్ర పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు ఉన్నటువంటి ఏదైతే ప్రదేశం ఉంటుందో దాన్ని అంతా కూడా చుట్టుముట్టినట్టు పరిస్థితిగా ఉదయం నుంచి కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో దాదాపుగా 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఒక జవాన్ కూడా చనిపోయినట్టుగా వాళ్ళైతే ధృవీకరించిన పరిస్థితిగా పడుతుంది. తను డిఆర్జే బలగాలకు సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ గా ఉంటుందో పూర్తి స్థాయిలో కూడా ఈ కాల్పులు అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పేసి కూడా అక్కడ పోలీసులు అయితే చెప్పుకోవడం పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే దాదాపుగా ఇంత భారీ ఎన్కౌంటర్ అనేది మామూలు విషయం కాదు. భారీ ఎన్కౌంటర్ చోటు చేస్తుంది. దీంట్లో 4 మావోయిస్టులు చనిపోయారు. ఒక పోలీసు జవాన్, హెడ్ కానిస్టేబుల్ కూడా చనిపోయిన పరిస్థితిగా పడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు కీలక నేతలు మొత్తం కూడా దండకార్యాన్ని వదిలి అబ్బుజ్మడ్ అడవి ప్రాంతంలో మకాం వేసినట్టుగా తెలుస్తుంది. దీని వల్లనే పూర్తి స్థాయిలో కూడా ఏదైతే దండకారణ్య ప్రాంతం ఉందో దండకారణ్య ప్రాంతంలో అడుగడుగు కూడా సిఆర్పీఎఫ్ బలగాలకు సంబంధించి క్యాంపు పెట్టడంతో కూడా పూర్తి షెల్టర్ జోన్ కోసం మాత్రం అబ్బుజ్మడ్ ఆ ప్రాంతంలో మావోయిస్టు కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు స్థానికంగా ఉన్న దళాలు మొత్తం కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయని చెప్పేసి కూడా ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు ఈ కేంద్ర బలగాలు కూడా ఆలోచనల పద్ధతితో కూడా పూర్తి స్థాయిలో అబ్బుజ్మడ్ ప్రాంతాన్ని కూడా ఆ పోలీసులు టార్గెట్ చేశారు. గత కొన్ని రోజుల కంచి కూడా పూర్తి స్థాయిలో అక్కడ బలగాలు అయితే భారీ ఎత్తున కూడా మోహరించిన పరిస్థితి కాబట్టి ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఎన్కౌంటర్ కూడా అబ్బుజ్మడ్ ప్రాంతంలోనే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లు దాదాపు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా మావోయిస్టులు 5-10 సంఖ్యలో చనిపోతున్న పరిస్థితి కాబట్టి అయితే ఈ ఉదయం నుంచి కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా ఈ ఆపరేషన్ లో కొండగావ్ జిల్లా, అదేవిధంగా నారాయణపూర్ జిల్లా, దంతెవాడ జిల్లా, జగదల్పూర్ జిల్లాకు సంబంధించినటువంటి బలగాలు, డిఆర్జే బలగాలు, ఎస్టీఎఫ్ బలగాలు మొత్తం కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మావోయిస్టులు ఇంకా పూర్తి స్థాయిలో కూడా భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులకు పక్క సమాచారం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పడంతో పూర్తి స్థాయిలో కూడా ప్రాంతాన్ని మొత్తం కూడా జవాన్లు చుట్టుముట్టిన పరిస్థితి కాబట్టి అయితే ఇంకా కాల్పులు కొనసాగుతుంది. ఒక జవాన్ చనిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇంకా అక్కడ భద్రతా బలగాలను అదనపు భద్రతా బలగాలను కూడా అక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉటావుట్టిన ఆ మృతదేహాన్ని మాత్రం హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్కి తీసుకొచ్చిన పరిస్థితి కాబట్టి నారాయణపూర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే ఆ హాస్పిటల్కి తీసుకురాకముందుకే తను చనిపోయాడని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారు. కూడా ఇంకా ఆ హెలికాప్టర్ల ద్వారా అదనపు బలగాలను కూడా ఆ ప్రాంతానికి అయితే రప్పిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నారు, కొంతమందికి తీవ్ర గాయాలు కూడా అయినాయని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే బలగాలు ఉన్నాయో బలగాలు కూడా భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే భారీ ఎత్తున మావోయిస్టులు తుపాకీకి సంబంధించినటువంటి గుండ్లు ఇంకా మావోయిస్టులు కూడా తగిలినాయి. వాళ్ళు కూడా ఆ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అదనపు బలగాలను కూడా తీసుకొచ్చిన గాలింపు చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏదేమైనా కూడా భారీ ఎన్కౌంటర్ చెప్పొచ్చు. మావోయిస్టులకు పూర్తి స్థాయిలో కూడా జనవరి నెల అంటే 2025 జనవరి నెలలో దాదాపుగా 2 ఎన్కౌంటర్లు చోటు చేసుకుంది. ఈ రోజు అంటే 5-6 రోజుల వారం రోజుల కాదులని 2 ఎన్కౌంటర్లు చోటు చేసుకుని దాదాపుగా 10 మంది దాకా కూడా మావోయిస్టులు చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా 2026 కల్లా పూర్తిగా మావోయిస్టు లేని రాష్ట్రాన్ని ఛత్తీస్గఢ్ చేస్తామని చెప్పేసి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అయితే ఛత్తీస్గఢ్ వచ్చినప్పుడు సవాల్ చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. అందరూ కూడా వనం విడండి, జనాల్లోకి రాండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. శాంతియుతంగా ఎవరైతే లొంగిపోతారో వాళ్ళకి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ జీవన విధానానికి ఏమేమి కావాలో ఏమేమి అవసరం అన్నీ కూడా ఆ ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఉంది ఏదైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ భారీ ఎన్కౌంటర్ లో దాదాపుగా 4 మావోయిస్టులు చనిపోయారు. అయితే చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు మాత్రం గుర్తించాలని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర ఆ ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున కూడా AK-47తో పాటు SLR ఆయుధాలు, ఆటోమేటిక్ వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.